బిగ్ బాస్ సీజన్ 3 పై ఎన్నో వివాదాలు నడుస్తూ ఉన్నా చూసేవాళ్ళు మాత్రం తగ్గడం లేదు. టీఆర్పీలు రావటం లేదని చెప్తున్నారు, కానీ ఇచ్చే టాస్క్లను చూస్తే మీకే అర్థమవుతుంది ఎందుకు రాలేదు. కాకపోతే నామినేషన్స్ విషయంలో మరోసారి టెన్షన్ మొదలైంది. కాస్త కూస్తో ఎంటర్టైన్మెంట్ అంటే అందులో ఉన్న లవ్ బర్డ్స్ రాహుల్ అండ్ పునర్నవి వల్ల వస్తుంది. ఇప్పుడు ఏకంగా ఆ ప్రేమ జంట డేంజర్ జోన్లో ఉంది. అంటే నామినేషన్స్ ప్రకారం వాళ్ళు ఇప్పుడు ఎలిమినేషన్కి నామినేట్ అయ్యారు. ఆ నామినేషన్స్ వివరాల్లోకి వెళ్తే రాహుల్, పునర్నవి, ఇక వరుణ్, మహేష్ ఉన్నారు. సో లెక్క ప్రకారం చూసుకుంటే మహేష్ వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి, కానీ ట్విస్ట్ చేసి ఏవైనా చేయొచ్చు. ఆల్రెడీ రాహుల్ని సీక్రెట్ టాస్క్ ఇచ్చి బయటకు పంపించినట్టు పంపి ఓ రోజు తర్వాత హౌస్లోకి రీఎంట్రీ ఇప్పించాడు. ఆల్రెడీ అందరూ కూడా శోకసంద్రంలో మునిగి తేలారు కూడా. మళ్ళీ వచ్చినందుకు ఆనందోత్సాహాలతో సంబరాలు కూడా జరుపుకున్నారు. సో ఇప్పుడు ఈ లవ్ బర్డ్స్లో ఎవరినైనా వేరు చేసి గేమ్ని హార్డ్ చేస్తారా, లేదంటే యాజ్ యూజువల్ అక్కడ ఉన్న వాళ్ళతో పోలిస్తే మహేష్కి తక్కువ ఉన్న కారణంగా మహేష్ని హౌస్ నుంచి ఎలిమినేట్ చేస్తారా అనేదే ప్రస్తుతం బిగ్ సర్ప్రైజ్గా మారింది. సో బిగ్ బాస్లో ఏమైనా జరగచ్చు, ప్రేక్షకుడుకు అనుకునింది తప్ప. ఎందుకంటే వర్ణనాతీతంగా ఉంటాయి బిగ్ బాస్ ఇచ్చే టాస్క్లు. సో నిన్న వాటర్ టాస్క్లో కూడా చాలా రకాలైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు కంటెస్టెంట్స్. మరి కంటెస్టెంట్స్కి టాస్క్ ఇచ్చి ఫిజికల్గా కొట్టుకోకూడదని అనడం ఎక్కడ న్యాయం? ఎందుకంటే ఆయన ఇచ్చే టాస్క్లోనే ఉంది కొట్టేసుకోవాలని. సో అలా సాగుతోంది. బయటకు వచ్చినటువంటి కంటెస్టెంట్స్ చేసే గోలతో మధ్య లోపలున్న కంటెస్టెంట్స్కి తెలియని ఆ బిగ్ బాస్ యాక్షన్స్ వల్ల ప్రేక్షకుల్లో మాత్రం డైనమానే నెలకొంది. ఏది ఏమైనా ఇవాల్టి నామినేషన్స్కి సంబంధించి మాత్రం ఈ వీకెండ్ ఎవరు వెళ్తారనేదే బిగ్ సర్ప్రైజ్. ఎందుకంటే మహేష్, వరుణ్, వెతిక చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళందరూ మంచి క్లోజ్ ఫ్రెండ్స్ కూడా అయ్యారు. కానీ ఇప్పుడు ఫైనల్గా నామినేషన్స్లోకి వస్తే ఎలిమినేషన్కి సంబంధించి వరుణ్, మహేష్ అండ్ పునర్నవి, రాహుల్ ఉన్నారు. ఈ నలుగురిలో హౌస్ నుంచి వెళ్ళిపోయేది ఎవరో మనం సండే వరకు ఎదురు చూడాల్సిందే. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.